హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి గురించి అందరికీ తెలిసిందే కదా. కడప ఎమ్మెల్యే ఏదో ఒక సందర్భంలో, అంటే ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో హైలైట్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రోటోకాల్ వివాదం అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి ప్రతిసారి ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తూ ఉంటారు ఆమె. సరే, గతంలో టీడీపీ కోసం పనిచేశారు, ఆమె టీడీపీ కష్టకాలంలో అప్పుడు నిలబడ్డారు అని రకరకాల సార్లు టీడీపీ వాళ్ళు అధినాయకత్వం ఆమెని లైట్ తీసుకుంటూ వచ్చారు. ఇలాంటివి పట్టించుకోకండమ్మా అని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పీక్కి వెళ్ళిపోయిందనమాట ఆమెది. ఇప్పుడు నీతులు అనేవి కేవలం చెప్పటానికే ఉంటాయి, నీతులు పాటించడానికి ఉండవు అని ఒక సామెత ఉంటుంది, తెలుసా అండి మీ అందరికీ? సో ఆ సామెతను ఈమె యాజ్ ఇట్ ఈజ్ ఫాలో చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకసారి నిన్న అసలు ఈ కడప టిడ్కో ఇళ్ల పంపిణీకి సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది. టిడ్కో ఇళ్ల పంపిణీ అనేది ఏంటది? ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఓకేనా? మరి గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఏమో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఒకసారి అసలు ఏం మాడారు ఏంటో చూద్దాం ఒకసారి మనం. స్క్రిప్ట్ రాసి ఇచ్చేసేసి ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు లిస్ట్ ప్రకారం పిలిస్తే ఎట్లా? అమ్మా, మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్ గా సిస్టమ్ ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు జీరో లెవెల్ నుంచి సిస్టమ్ ఫాలో కావాలా? రైట్. సో మాధవిరెడ్డి గారు పాపం ఆమెని, యాంకర్ని ఎవరైతే ఉన్నారో ఆమెని, నువ్వు కాదమ్మా తప్పు, నీదేం తప్పలేదు, నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం ఏమి లేదు, ఓకే, సారీ చెప్పాల్సింది ఎవరైతే ఈ ప్రోగ్రాం నిర్వహించారో వాళ్ళు అని చెప్పేసి ఆమె ఒక మాట మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ వెనకాల ఒక బ్యానర్ కనిపిస్తుంది కదండి. ఈ బ్యానర్లో ఉన్న వ్యక్తి ఎవరు? శ్రీనివాసరెడ్డి. ఎవరా శ్రీనివాసరెడ్డి? ఈమె భర్త, మాధవిరెడ్డి గారి భర్త. సరే, ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రిని పిలిచారు. ఇన్ఛార్జి మంత్రిని పిలిచిన తర్వాత పిలిచారు ఐఏఎస్ ఆఫీసర్ని, తర్వాత ఈమెను పిలిచారు. ఏమైంది? దాంట్లో తప్పేంటి? దాంట్లో తప్పేం లేదు కదా. ఒకవేళ సరే తప్పే అనుకుందాం, ప్రోటోకాల్ విరుద్ధమే అనుకుందాం, అప్పుడు మీరు అధికారులకు చెప్పుంటే అయిపోయేది కదా ఇట్లా ఎందుకు జరిగింది అని. స్టేజ్ మీద ఇంత రభస్ చేయాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రోటోకాల్ గురించి ఇంత పర్టికులర్గా మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఇక్కడ శ్రీనివాసరెడ్డి ఫోటో ఎందుకు ఉంది స్టేజ్ పైన? టిడ్కో ఇళ్ల పంపిణీ అనేది ఇట్స్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ప్రోగ్రాంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఫోటో, డిప్యూటీ సీఎం ఫోటో, మినిస్టర్ ఫోటో, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోటో, ఆ తర్వాత ఎమ్మెల్యే గారి ఫోటో ఉండటం అనేది ఆనవాయితీ అవి ఉంటాయి. మరి ఇక్కడ మీ హస్బెండ్ ఫోటో ఎందుకు వచ్చింది, శ్రీనివాసరెడ్డి ఫోటో? తర్వాత ఈ టిడ్కో ఇళ్ల పంపిణీ అనేది ఒక గవర్నమెంట్ కార్యక్రమం. దీంట్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడాలి, కానీ మీ ఆయన మాట్లాడటానికి, శ్రీనివాసరెడ్డి మాట్లాడటానికి ఏ ప్రోటోకాల్ వచ్చింది? జ్యోతి ప్రజ్వలనప్పుడు కూడా మీరంతా, మీరు ఇన్ఛార్జ్ మంత్రి గారు, మీరందరూ, మీ హస్బెండ్ గారు, మీరందరూ కలిసి పక్కన నుంచొని అక్కడ ఐఏఎస్ అధికారి అవమానించలేదా మీరంతా? ఇదంతా ప్రోటోకాల్ విరుద్ధం కాదా? ఇదంతా అంటే మీరు చేస్తేనేమో ప్రోటోకాల్ విరుద్ధం కాదు, వేరే వాళ్ళు చేస్తే ప్రోటోకాల్ విరుద్ధమా? అంతకుముందు ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా 2-3 సార్లు అయినా జరిగినాయి. ప్రతి విషయంలో, ప్రతి చోట మీరు మాత్రం మీ హస్బెండ్ని తీసుకొస్తారు, శ్రీనివాసరెడ్డిని. ఏ ప్రోటోకాల్? ఆయన టీడీపీ సీనియర్ మెంబరే అవ్వచ్చు, పొలిట్ బ్యూరో మెంబర్ అవ్వచ్చు. మీరు ఇక్కడ వేసుకోవాల్సిన ఫోటో ఎప్పుడు అనుకున్నారు? ఇది ఒక టీడీపీ కార్యక్రమం అయితే మీరు ఫొటోస్ వేసుకోవాలి, మీరు విమర్శించవచ్చు. కానీ ఇది టీడీపీ ప్రోగ్రాం కాదు, ఇది ఒక గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాం. అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది కదా. మరి మీరు చేస్తే ప్రోటోకాల్ తప్పు అవదా? వేరే వాళ్ళు చేస్తే ప్రోటోకాల్ తప్పు అవుతుందా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఒకవేళ సరే ప్రోటోకాల్ ఏదో మిస్టేక్ జరిగింది, ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ప్రోటోకాల్ మిస్టేక్ జరుగుతుంది, అధికారులు అనేస్తే ఎట్లాగా అంతటి దానికి? అదే అధికారులు మరి అడగాల్సింది మీరు, అక్కడ ఆయన ఫోటో ఎందుకు వేశారు, ఆయనకి దీనికి ఏ ప్రోగ్రాంకి సంబంధం, అదే అధికారులు అడగాల్సింది. మీరు అడిగారేమని అడగలేదు కదా. అంటే ప్రోటోకాల్ని మీరి వాళ్ళు మీ హస్బెండ్ ఫోటో వేసినప్పుడు మాత్రం మీకేం అనిపించలేదు, కానీ స్టేజ్ పైకి మిమ్మల్ని పిలుస్తానికి మాత్రం కొంచెం తర్వాత పిలిచాడని మాత్రం స్టేజ్ పైనే మాట్లాడుతున్నారు. అదేదో తర్వాత కూడా మాట్లాడచ్చు కదా, అధికారులను పిలిచి ఎందుకు ఇలా, ఏంటి ఇది తప్పు కదా ప్రోటోకాల్ ఇది కదా. గతంలో కూడా మన ఆగస్టు 15 అప్పుడు జెండా వందనం అప్పుడు కూడా ఇలాంటి ప్రోటోకాల్ ఇష్యూ రేజ్ చేశారు. ఈమె ప్రతిసారి మీరు మీ హస్బెండ్ని తీసుకొని తిరగటం మాత్రం ప్రోటోకాల్ ఇష్యూ కాదు, ఇది పిలవటం లేట్ అయితే మాత్రం ప్రోటోకాల్ ఇష్యూ. ఇక్కడ ప్రజా సమస్యల గురించో లేకపోతే వీటి గురించో మాడాల్సిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా నాకు ప్రోటోకాల్ రాలేదు, నన్ను అవమానించారు,
సరే ప్రోటోకాల్ పద్ధతి మారుండొచ్చు, అక్కడ మిమ్మల్ని పిలిచిన లేట్ అయి ఉండొచ్చు, తప్పు జరిగి ఉండొచ్చు. మరి ఆ దాని గురించి మాట్లాడుతున్న మీరు మీ హస్బెండ్ ఫోటో ఎందుకు వేశారని కూడా వాళ్ళని ప్రశ్నించాల్సిందని అక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.